గత సంవత్సరము ఏప్రిల్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావడం, ఇక్కడ వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం, అదేవిధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం మనకందరికీ తెలుసు. సుమారు 700 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తిగా మరి ఆధునికమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ప్యాసింజర్ అమ్యూనిటీస్, అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణం జరగనున్నదనే విషయాన్ని మనం స్వయంగా చూస్తా ఉన్నాం. ఒక ఎయిర్పోర్ట్ లా వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతాయి. 3 టెర్మినల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లో. ఒకటి సికింద్రాబాద్, మరొకటి నాంపల్లి హైదరాబాద్, మరొకటి కాచిగూడ. ఈ 3 కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నాయి. సికింద్రాబాద్ కాకుండా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించేటువంటి పనులను వర్చువల్ గా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. మన యొక్క గట్కేశ్వర్ నుంచి యాదాద్రి వరకు వెళ్ళేటువంటి ఆ యొక్క స్ట్రెచ్ కూడా వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. మన హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వేలాది మంది వెళ్తా ఉంటారు కొమరెల్లి మల్లన్న దర్శనానికి. మరి అక్కడికి ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో కొమరెల్లికి కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం చేయబోతున్నారని మళ్ళీ వస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట ఇస్తే, నరేంద్ర మోడీ గారు ఏదైనా మరి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మరి మోడీ అయితే మున్కిన్ అనేది అనుకుంటాము. 2025 ఎండింగ్ లోపల రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో మరి నిర్మాణం చేసి ప్రజలకు డెడికేట్ చేసే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మరొక హామీ కూడా ఇస్తా ఉన్నాను. 2025 లో మరి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా రావాలి. ఈ యొక్క రైల్వే స్టేషన్ ను వారి చేతుల మీదనే మళ్ళీ ప్రారంభించుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ప్రజలకు హామీ ఇస్తున్నాను.